నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రాజాసాబ్ సినిమా 2025 ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ఇది వస్తుందా సినిమా, నిజంగా మరి నమ్మొచ్చా, మరి వెనక్కి వెళ్ళిపోతుందా ఈ సినిమాలు అంటే ఇక్కడ పుష్ప 2 కానీ, అక్కడేమో గేమ్ చేంజర్ కానీ, ఇంకేవో తండ్రి కానీ, ఇలాంటి పిక్చర్లు అన్నీ వస్తున్నాయి. దీని మధ్య ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందని అనుకుంటున్నారు. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే ప్రభాసు తన జోనర్ని మార్చి దీంట్లో యాక్ట్ చేస్తున్నాడు. దాని జోనర్ ఏమిటంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఫిజిక్ని బాగా ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ది సెన్స్ ప్రోగ్రెసివ్గా, అంటే ఏమిటి, ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆయనలో అణువు కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. అటువంటి సినిమాలు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో రాజాసాబ్ అనే సినిమా చేయడం అన్నది మరి ఆ ప్రభాస్కి సాహసమే. ఇక్కడ కామెడీ జోనర్ పెట్టుకున్నాడు. ప్రభాస్ ఇంతకుముందు కామెడీ జోనర్ లో చేశాడు బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై అని. ఆ సినిమా హిట్ అయింది. అంటే ఆ సినిమా చేసే పరిస్థితులు వేరు, ఇప్పుడు చేస్తున్న పరిస్థితులు వేరు. సినిమాలో ఏమవుతుందంటే ఒక ఇమేజ్ ప్రేక్షకులకి బాగా నచ్చినప్పుడు అది ఆ ఇమేజ్ బాగా ప్రేక్షకుల మనసులో సస్టైన్ అయిపోయినప్పుడు ఇంకొక జోనర్లో చేసినట్టయితే చూడలేరు ఎవరైనా సినిమాని. అంటే అది మొదటి నుంచి వస్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. నాగేశ్వర గారు చూడండి, ఎన్ని తెలుగు సినిమాల్లో ఎన్ని సాంఘిక సినిమాలు యాక్ట్ చేసినా సరే ఆంతర్యం ఒకటి. రామారావు గారు యాక్ట్ చేసినప్పుడు కూడా కథ చిన్న మార్పులు కానీ పెద్ద మార్పులు ఉండవు. దానికోసం కావలిస్తే నేను సీరియస్ గా చెప్తుంటాను నేను. ఎందుకంటే తెలుగు సినిమా వైభవం ప్రజాశక్తిలో రాసిన వాడిని. ఆ తెలుగు సినిమా చరిత్ర కూడా రాశా, ఆపాత మధురాలు కూడా రాశా, ఆంధ్ర భూమిలో ఆనాటి హృదయాలు అని చెప్పేసి రివేల్స్ రాశాను. అవన్నీ ముందు మనం చెప్పుకుందాం. ఇక్కడ ఎందుకంటే ఇలా జరగదు. బట్ ఒకటి ఎనివే, ఇక్కడ ఏప్రిల్ 10వ తారీఖున రిలీజ్ అవుతుందంటే దర్జాగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అవుతుంది. కాస్త పోస్ట్ పోన్ చేశారంటే ప్రభాస్ రేంజ్లో బిజినెస్ అవుతుందా, ప్రభాస్ రేంజ్లో మనీ మింట్ అవుతుందా, అదొక ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఎవరు చేసినప్పుడు కూడా ఉంటుంది కదండి. అప్పుడు ఆయన ప్రభాస్ రేంజ్ అంటే ఆయనకి ఇచ్చే రెమ్యూనరేషన్ వేరు, పిక్చర్ మేకింగ్ అయ్యే రెమ్యూనరేషన్ వేరు. ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఏంటంటే ఒక తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పుడు చివరిలో ఏం చేస్తారంటే ఎవరి మటుకు వాళ్ళే తగ్గించేసుకుంటారు అన్నమాట. వాళ్ళు ప్రొడ్యూసర్ చెప్పవలసిన అవసరం లేదు. నాకు 10,000 ఇవ్వాలి కదా, 15,000 అనుకున్నాం, 5,000 ఇచ్చావు, ఈ 10,000 రూపాయలు నాకు వద్దు బాబు అనేస్తారన్నమాట. కానీ పెద్ద సినిమాలు కల కాదు, ఏవయ్యా ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసావు, మా డబ్బు మాకు ఇచ్చేసాయి అంటారన్నమాట. వీరికి దానికి తేడా అది. మరి ఇక ప్రొడ్యూసర్స్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. బహుశా కొన్ని కారణాల చేత దీన్ని ఏప్రిల్ వరకు వాయిదా వేసి ఉంటారేమో. కానీ నిజానికి వెంటనే రిలీజ్ కావాల్సిన సినిమా రిలీజ్ అయితేనే బాగుండేది. చూద్దాం అప్పటికి ఏ సినిమాలు ఆడతాయో, దీనికి ఏ సినిమాలు పోటీగా వస్తాయో. ఏదేమైనప్పుడు కూడా కామెడీ సినిమాలకి ఎప్పుడూ లైఫ్ ఉంటుంది. ఏ రసాన్ని కూడా మనం అంతగా హత్తుకోం. కానీ కామెడీ రసం అంటే థియేటర్కి ప్రతి ఒక్కడు వస్తాడు. ఆ థియేటర్లో కూర్చున్న కాసేపు కూడా హాయిగా నవ్వుకుంటూ రావచ్చని. అందులో కూడా ఇది ప్రభాస్కి మరో యాంగిల్, అదే ఆయన ఒరిజినల్ యాంగిల్. అదొకటి తెలుసుకోవాలి. మరో యాంగిల్ అంటే సినిమా వ్యక్తిగా చూస్తే మరో యాంగిల్. కానీ ఒరిజినల్గా ప్రభాస్ డార్లింగ్ అంటూ అందరినీ నవ్విస్తూ, అందరికీ పార్టీలు ఇస్తూ, అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ, ఎవరికి చెడ్డ అనుకోకుండా, ఎవరిని చెడ్డగా చూడకుండా, అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఏదో సహాయం చేస్తూ ఈ పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు కనుక డెఫినెట్గా అంటే ఆయన మరో కోణాన్ని మనం చూడగలుగుతున్నామని ఇందు మూలంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.